22 గంటల నిరీక్షణ తర్వాత స్వామివారి దర్శనం ఇది అయింది. ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుతున్నాం. మా ఊరి స్కూల్ దగ్గర వెళ్తున్నాం. సో పూర్తిగా మా ఊరి స్కూల్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ మీకు ఈ వీడియో చూపిస్తాను. మా వీడియో అయిపోయింది. వేస్తాడు, మళ్ళీ ఎగ్గించడానికి మా డాడీ ఎగ్గించేస్తాడు. కానీ అప్పుడు మా డాడీని వీలు కాకపోతే నేను చదువుకుంటూ వస్తాను స్కూల్కి. మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతాను. తర్వాత స్మార్ట్ టర్నింగ్ పోయి ఒక టైం చూసుకోవాలి. ఇప్పుడు బస్ స్టాండ్ ఎంట్రీ అయినాం. ఇదేమో బస్ స్టాండ్ చూడండి. ఇదే అలాగే ఇక బస్ స్టాండ్ నుంచి రైట్ పెట్టాలి. ఇక్కడైతే మా సంతుబావ షాప్ అయితే ఉంటుంది. మా సంతుబావ షాప్ పేరు వచ్చిన ఇప్పుడు మా సంతుబావ ఎక్కించుకోవడం వెళ్తున్నా. Yeah, I did it. చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలా స్కూల్ దగ్గర చేరుకున్నాం. మనం సంతోషంగా అడగాలి. అందులో మన ఏ స్కూల్ అనుకున్నాం 5వ తరగతి దాకా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో చదువుకోలేదు. అంత ఒక 10 days వచ్చిన అంతే. మా నాన్న నన్ను ప్రైవేట్ స్కూల్లో వేసినప్పుడు. ఫ్రెండ్స్ మా ప్రైమరీ స్కూల్లో అయితే 2 బిల్డింగ్స్ ఉంటాయి, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్కూల్ గురించి తెలుసుకుందాం. నేను చదివినప్పుడు ఇది ఒకటే బిల్డింగ్ ఉండే. లేటెస్ట్ ఇది కొత్తగా ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టి రోడ్డు ఇన్టర్ సైడ్ ఒకటి ఉంటుంది, రోడ్డు అవుటర్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ స్కూల్లో స్పెషాలిటీ అయితే ఏమేమి అయితే ఉన్నాయో చూద్దాం ఒకసారి. రండి. ఫ్రెండ్స్ మన స్కూల్ ఎంట్రన్స్లో అయితే సరస్వతి ఒక వీడియో అనేది ఇది అయితే 2020 అప్పుడు సరస్వతి విగ్రహం ఏదైనా వీడియో రైతన్న గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఏదైనా విమర్శన పంపించారు. ఇందులో ఏదైనా స్పోర్టింగ్ జరిగింది. ఈ నారాయణ సొసైటీ చైర్మన్ అయితే నేను ఉన్న స్కూల్కి చైర్మన్ అయితే చూసారు. ఈ స్కూల్కి అయితే మొదట సరస్వతి విగ్రహం అయితే స్థాపించిన తర్వాత మా స్కూల్కి అయితే ఒక స్థలాన్ని అయితే వచ్చేసింది.
స్వయంగా మేమే స్పాన్సర్ చేసి చిత్రపటాలు వేయించాం. జై బోలో భారత్ మాతాకి జై. ఫ్రెండ్స్, ఈ రూమ్ అయితే 4th క్లాస్ మరియు ఇలానే ఆఫీస్ రూమ్. చిన్న గిడ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో బోర్డు ఉంది. అదే నీ పొద్దున మనుషులు నేను 4th క్లాస్ బోర్డు ఉంటుంది. ఇటు సైడ్ ఏమో క్లాస్ రూమ్, అటు సైడ్ ఏమో ఆఫీస్ రూమ్. ఇక మా స్కూల్ అయితే ఆఫీస్ రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ బీరో అయితే మా సంతలో చదువుకున్నప్పుడు బీరో కదా చూడండి. అలాగే మా స్కూల్లో కంప్యూటర్ ఉంది. ఇవన్నీ ఈ దాఖల సహకారంతో ఇది వచ్చింది. ఇంకా చూడండి పిల్లల లక్ష్మణ్ చెల్లకొండప్పుడు దాఖల సహకారంతో అయితే ఈ కంప్యూటర్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే మా స్కూల్లో ప్రింటర్ కూడా ఉంది. ఇది కూడా దాఖల సహకారంతో తీసుకున్నాము. అది స్కూల్లో ఎక్కువగా టేబుల్ ఎక్కువండి పర్యావరణ బ్లాక్స్ ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ చేశారు. అండ్ వచ్చేసి అలా తర్వాత బ్లాక్స్ ఇలా తిరుగుతూ ఇక్కడ తిరిగి ఈ బ్లాక్లో ఫోటో సార్ అడిగి చూద్దాం ఎక్కడుందో. ఇక్కడనే మధ్యాహ్నం భోజనం అయితే ఉంటుంది. మా పిల్లలైతే ఇక్కడనే స్కూల్ అవుతున్నప్పుడు ఇక్కడనే భోజనం తిన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు అని ఇది ఫస్ట్ మేము చదువుకున్నప్పుడు మా బ్యాచ్ వాళ్ళు చదువుకున్నప్పుడు తర్వాత Thanks for watching this video.